ఐషు, ఈ ప్రతాప్ గడ్ చాలా ఎగోయిస్టే. వాడు మనల్ని డిన్నర్కి పిలవడం చాలా విచిత్రంగా ఉంది. ఏదైతే ఏంటి, చికెన్ బిర్యానీ ఐస్ క్రీమ్ ఉంటుందిగా. రేపు నా దినం పెట్టినా అక్కపోయినా ఐస్ క్రీమ్ ఉంటే చాలా ఉంటావురా. అక్క చచ్చినా అన్నం, మా అక్కలా చికెన్ బిర్యానీ వండాలంటానక్క. నీ తిండిగా లాపి డిన్నర్ లో అక్క తమ్ముడు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. నీ నోటి నుంచి డీసెంట్ అన్న మాట వింటే చాలా విచిత్రంగా ఉంది అభి. కొడతా. దీనికి నన్ను కొడతావా? కాదే, బెల్లు. రండన్నయ్యా, రా ఐషు. రారా బబ్లు, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. అవును వనజా, చాలా రోజులైంది. ఈ నెక్లెస్ ఎప్పుడు కొన్నా? అది గుర్కాలాగా గుమ్మం బయట ఉప్పర మీటింగ్ పెట్టి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఎరా బాగున్నావా? లోపలికి పిలిచి కూర్చోబెట్టి కొత్త లెమన్ సెట్ తో ఏంటి, కొత్త లెమన్ సెట్ తో జ్యూస్ ఇచ్చి అప్పుడు మాట్లాడాలని తెలీదా? సారీ, లోపలికి రండి ఐషు, రండి. పదరా. ఇందాకేదో అంటున్నట్టున్నా. బాగుందని చెప్దాం అనుకున్నారా? చూస్తేనే కనిపిస్తుంది లేరా. రా. ఇంకేంటి విశేషాలు? సంతలో ముంత కింద పప్పు అమ్ముతున్నట్లు ఏంటా దిక్కులు చూడ్డం? వెళ్ళి జ్యూస్ తీసుకురా. అయ్యో, ఫాస్ట్ ఫాస్ట్. అలాగేనండి. ఈ ప్రతాప్ గడిది ఓవర్ యాక్షన్ లా లేదు. నాకు అలాగే ఉంది. అభి, ఇంకా సేమ్ ఓల్డ్ జాబ్ లోనే ఉన్నావా? నేను చూడు, ఆ తర్వాత 3 కంపెనీలు మారి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను. అంటే నేను కూడా జాబ్ మారదామని అనుకున్నా అవుతుందా? దానికి కమాండ్ కావాలి, హోల్డ్ కావాలి. అంటే నీకర్థం కావాలంటే కింద వాళ్ల చేత భయభక్తులతో పని చేయించుకునే నేర్పు కావాలి. జస్ట్ ఏ మినిట్. ఓకే వనజా, వనజా. వస్తున్నానండి. ఏంటండి? ఈ చెప్పులు తీసి గదిలో పెట్టి బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకురా. అలాగేనండి. ఎవరిళ్లలో వాళ్ళ భార్యలు వాళ్ళ భర్త మాటలు వినడం సహజమే కదరా. అంటే వేరే ఇంటికొస్తే వినరా? కమాండ్ ఉండాలి. అది ఉంటేనే లైఫ్ లో పైకి వస్తావు. స్లిప్పర్స్. వెళ్ళి భోజనాలు వడ్డించో. అదేంటండి, ఇంకా వదిన నేను 4 కబుర్లేని చెప్పుకోలేదు, అప్పుడే తిండేంటి? అక్క దాని గురించే కదక్క మనం వచ్చింది. మూస్తావా? అసలు వీడే కరెక్ట్ గా ఉంటే నాకు తిప్పలేందుకే. ఆయన మా ఆవిడ చెప్పిందిగా, కాసేపు ఆగి తిందాం. ఈ ఆడవాళ్ళకి కబుర్లు చెప్పుకునే టైం ఇస్తే ఇంకా ఆపరబే. మీ మగాళ్ళకి ఆడాలన్నా మా కబుర్లన్నా అంత చులకనా? మా మగాళ్ళు పగలంతా ఉద్యోగాలు బిజినెస్లు చేసి సంపాదిస్తుంటే మీ ఆడాలకి వంట చేసుకోవడం, తినడం, ఫ్రెండ్స్ తో బాతాకాని కబుర్లు చెప్పడం తప్ప మీకింకేం పని ఉంటుంది చెప్పండి? అవునరా, ఏం పని ఉంటుంది? అక్క బావ అభిప్రాయం కూడా అదే అంట. రాయ్, ప్రపంచంలో ఏ మగాడి అభిప్రాయమైనా ఇదే, కానీ నాలా ధైర్యంగా చెప్పలేరు. అవునా అభి? భోజనాలు చేద్దాం. కూర్చోదినా, ముందు విషయం తేలాలి. ఆడవాళ్ళకి పని పాట ఉండదు, వీళ్ళే కష్టపడిపోతున్నారని అభిషేక్ అభిప్రాయం కూడానా అన్నది నాకు తేలాలి. చెప్పు బావా, భయపడతావు ఎందుకు? అందరికీ నాలా బయటికి చెప్పే ధైర్యం ఉండదు. మా బావకు అస్సలు ఉండదు. నాకుంది ధైర్యం. అయినా ఆడవాళ్ళకి మనలాగా టెన్షన్లు గట్రాలు ఏముంటాయిరా? మనం కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళు బ్యూటీ పార్లర్లని, కిట్టి పార్టీలని డబ్బు తగలేస్తుంటారు. చీరలు, నగలు, ఫ్యాషన్లు ఇవన్నీ మనకి లేవుగా. లేవు. వీళ్ల కోసమేమో మనం పగలు రాత్రి కష్టపడుతుంటాం.
యు మీన్ మేమేం శ్రమ పడకుండా తిని కూర్చుంటున్నామనే కదా? అవునే అవును, మీరు పని పంగు లేకుండా కొన్ని ఏరియాలో బాగా బలిసిపోయి మేము కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బుని జిమ్లకిను డైటింగ్లకిను పైగా ఖర్చు పెట్టేస్తుంటారు. చూసావా అక్క, నీ జిమ్ ఖర్చు బావకు మంటగా ఉందంట. వెల్ సెట్ అభి, వెల్ సెట్. ఇది వరకటి వాళ్ళలా ఇంటి పనులు చేసుకుంటుంటే ఈ జిమ్ములు ఎందుకు, ఇంతమంది డాక్టర్లు ఎందుకు చెప్పు? కరెక్టా? అబ్బా ఎందుకండి ఈ వాదనలు? కులసగా భోజనం చేయకుండా నువ్వు ఊరుకో వనజా, వీళ్ళ పొగరేంటో ఇవాళ తేలిపోవాలి. అయిపోయావు బావా. నువ్వు మేము వస్తున్నావని ఏం చేసావో చెప్పు. బిర్యానీ, పూరి, కూర్మా, బగారా, సాంబార్, గులాబ్ జామ్ చేశాను. ఐస్ క్రీమ్ కూడా చేశాను. ఆయన నీకేమైనా హెల్ప్ చేశాడా? కూరలు తరిగాడా? పిండి కలిపాడా? గరిటె తిప్పాడా? కనీసం టేబుల్ అయినా సర్దాడా? పోనీ మనం తిన్న తర్వాత ఎంగిలి తీస్తాడా? వాట్? దిస్ ఇస్ టూ మచ్ ఐసే. నేను ఎంగిల్ తీయాలా? ఎందుకు తీయకూడదు? మీ ఎంగిలి కంచాలు ప్రతిరోజు మీ భార్య తీయట్లేదా? వంట చేయడం, భోజనం పెట్టడం, కంచాలు తీయడం వంటివి ఇవన్నీ భార్యలు కాకపోతే ఇంకెవరు చేస్తా? మరి ఇందాక భార్యలకు ఏం పనుండదు, ఒళ్ళు పెంచడం తప్ప అన్నారుగా? అవును, ఇవన్నీ చేయకపోతే ఇంకా మీకే ఒళ్ళు పెరిగిపోతుంది. మీరు భర్తకి అన్ని టైంకి సౌకర్యంగా అందించాలి. దట్ ఈజ్ వైఫ్. అందుకే మేం మ్యారేజ్ చేసుకునేది. ఏమంటావు అభి? ఏమంటావు బావా? ఏమంటాడు? మగాడు అన్నాక నేనన్నదే అంటాడు. ఏ మగాడైనా ఇదే అంటాడు. కరెక్ట్ అంతే. మగాడు బయట కష్టపడాలి, పెళ్ళాం ఇంట్లో కష్టపడాలి. దిస్ ఇస్ ఫైనల్, దట్స్ ఆల్. మీరు ఆఫీస్ కి వెళ్ళడానికి నిద్ర లేపి, పేస్ట్ వేసిన బ్రష్ ఇచ్చి, బెడ్ కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు ఇచ్చి, ఇస్త్రీ బట్టలు కూడా ఇచ్చి, కర్చీఫ్లు కూడా ఇస్త్రీ చేసిచ్చి, షూస్ కి బాగా పాలిష్ పెట్టి, బ్రీఫ్ కేసు, ల్యాప్టాప్ ఇచ్చి సాగనంపితే, ఆఫీస్ లో ఏసీలో కూర్చొని కొలీగ్స్ తో కబుర్లాడి, లంచ్ లో మేమిచ్చిన క్యారేజ్ ఓపెన్ చేసుకుని మెక్కి, మధ్య మధ్యలో కాఫీలు కూడా తాగి, ఈవినింగ్ క్లబ్ కెళ్ళి ఫ్రెండ్స్ తో పేకాట ముచ్చట్లాడి, అలసిపోయినట్టు ఫేస్ పెట్టి ఇంటికొచ్చి మమ్మల్ని విసుక్కొని మళ్ళీ టీ కూడా తాగి, మేం రెడీగా పెట్టిన నైట్ డ్రెస్ వేసుకొని ఏ పార్క్ అయినా తీసుకెళ్ళమని మేము అడిగితే కొసురుకొని ఫుల్గా తిని గురక పెట్టి పడుకుంటారు. బాగా చెప్పారా? పదరా పడుకుందాం. ఎక్కడికి వెళ్ళేది? నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే బుద్ధి లేదు. ఇంతటితో అవ్వలేదు. అర్ధరాత్రి కూడా ఏసీ పెంచు, ఫ్యాన్ పెంచు అంటూ కమెంట్స్ పాస్ చేస్తూ తెల్లారదాకా కాల్చుకు తింటారు. కాల్చుకు తింటారు. మళ్ళీ తెల్లారే నిద్ర లేచి కాఫీ అని అరవడం. పేపర్ రాలేదా? పాలవాడు రాలేదా? బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదా? పప్పులో నీళ్లు రావట్లేదేంటే? టీవీకేమైంది? బయట వర్షం ఎంతసేపు పడుతుంది? ఏంటి పాడుపాట? ఎవడు వాడు? లౌడ్ స్పీకర్ అంత గట్టిగా పెట్టాడు అంటూ మా వల్ల కాని తప్పులు కూడా మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ అరవడం. ఇదేనా? ఇక్కడ తగులుకోండి. ఇదేనా మీరు కష్టపడి పోవడం అంటే? వెరీ గుడ్ వనజా, భలే పాయింట్స్ చెప్పావు. రేపటి నుంచి వీళ్ళకి మనం చేసే పనులు మానేస్తే అప్పుడు ఎలా బతుకుతారో చూద్దాం. అవును చూద్దాం. ముందు మనం ఇద్దరం భోజనం చేద్దాం పద. మరి మా సంగతి ఏంటి? ఈ నిమిషం నుండి మిమ్మల్ని పట్టించుకో. పద ఐషు. వనజ కూల్. ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వాదం. అక్క అక్క అక్క, ఈ విషయంలో నేను కూడా మీ పార్టీ అనే, నన్ను అన్యాయం చేయబాకండి. బాయ్. ఇదిగోరా తుడుచుకో. వద్దు, గిఫ్ట్ ఉంచుకో. రే అంటే సీన్ ఇలా రివర్స్ అవుతుంది అనుకోలేదు. బాగా కలుపు. ఇందాక దానికైంది ఆట. బాగా కలుపు.
ఫ్లాట్ అనుకుని వచ్చేసాను, పొరపాటు పడ్డాను. అయ్యగారు అయ్యగారు, ఇది మన ఫ్లాటేనండి. ఫీలింగ్ అమ్యూజ్డ్ అని ఎఫ్బీలో స్టేటస్ పెట్టాను, చూడలేదండి? ఐషు, ఏంటి ఇది? ఇల్లంతా సంతలో ఉంది. సడన్ గా ఉద్యోగ విరమణ చేశాం కదా, బోలెట్ టైం, ఐ మీన్ రిటైర్మెంట్. పొద్దున్న నుండి వంటలు, బట్టలు ఇస్త్రీలు, ఫోన్లు రిసీవ్ చేసుకోవడం, కూరగాయలు కొనడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏవీ లేవు. ఫ్రెండ్స్, షో అయిపోయిందా? వావ్, యూర్ అమేజింగ్. మళ్ళీ షో చేసావా? ప్లేయర్ అంటే నీలా ఉండాలే. భలే ఆడుతున్నావు ఐషు. ఇదే ఉంది, ఇంకా ఆడుకుంటా, వేట ఆడతా. ఏం చేస్తున్నారా? చిక్కుడుకాయలు కాల్చి తింటున్నాను బావా. యారా, మంచిలు కూడా లేవా? అక్క తెప్పించలేదుగా, వంట కూడా చేయలేదు. అనుష్క కూడా నాన్ కోఆపరేషన్ అంట. అవునా? యారా, వాళ్ళు వంట చేయకపోతే మనం తినలేమనుకుంటున్నారా? రేయ్, ఆర్డర్ చేయి. బావా, అయితే 4 లార్జ్ పిజ్జాలు, 4 గార్లిక్ బిస్కెట్స్, 4 కేకులు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తా బావా. మనకేగా? కాదు బావా, నాకు. మరి నాకు? నీకు సమోసాలు తెప్పిస్తాలే బావా. వనజా, వనజా, వనజమ్మ, మీ హస్బెండ్ ఇక్కడున్నావా? ఆశీర్వాదం తీసుకో, ఇంటికి వెళ్దాం. అన్వాంటెడ్ ముక్కలు చిచి. నేను మిడిల్ డ్రా. వనజా, లంచ్ కూడా పంపలేదే, బాగా ఆకలేస్తుందే. ఇంటికి రా. అయ్యా, ఆకలేస్తుందా? ఆ, దారిలో హోటల్స్ ఏమీ కనిపించలేదా? నీకేమైంది? నేనటి విషయం మర్చిపోయారా? మీరు డబ్బులు ఇవ్వకపోయినా మేము ఇల్లు నడిపించి చూపిస్తాం. మా సాయం లేకుండా మీరు బతికి చూపించండి. నువ్వు ఇప్పుడు వచ్చారా? ఒరే అభి, నా పైజమా లేవే అని లాండ్రీకి వేసావా? ఇప్పుడు నేనే వేసుకోవాలి. చూడండి డ్రెస్. రే, వీళ్ళని చూడరా, నిన్నటి విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నారు. అందుకేరా ఇది నా పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటాడు? అంగమ్మ, ఓసే అంగమ్మ, రాయ్, ఆకలేస్తాను, అన్నం పెట్టు. ఏంట్రా, నిన్నే చెప్పాగా నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అన్నం నువ్వే వండుకు తినాలి, నన్ను విసిగించొద్దు అని. ఏ ఒకసారి చెప్తే మీ జాతికి అర్థం కాదా? దున్నపోజాత, కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఆ పశువులు గడ్డి తిని పాలిస్తాయిరా, మీకు అన్నం పెట్టినా ఇసమే కక్కుతారు కదరా. ఏ తిన్నగా చెప్తే ఏది అర్థం కాదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. దెబ్బలు కావాలా? అంటుందా, మనల్ని కలిపి అంటుందా? అందరినీ కలిపే ఉంటుంది. గ్రూప్ చాటే అయ్యలు, పర్సనల్ వాట్సాప్ కాదు. ఏంటే అర్థం కాకుండా ఏదేదో ఆగుతున్నా? ఎన్ని జన్మలెత్తినా మీ మగాళ్ళకి మా ఆడాళ్ళు వాళ్ళ మంచితనాలు అర్థం కావు. వనజా, మహేష్ బాబు సినిమాకి టికెట్లు బుక్ చేయించా. నన్ను రమ్మంటారా బాబా? అట్నుంచటే గ్రీన్ పార్క్ కి డిన్నర్ కి వెళ్దాం. రావణజా, మధ్యాహ్నం మేము తాజ్ నుంచి తెప్పించుకొని తిన్న లంచ్ హెవీగా ఉంది. ఈవినింగ్ లైట్ గా తిందాం.
ఏదైనా పబ్ లో డ్రింక్స్ అండ్ స్నాక్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. మేం డిసైడ్ అయి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అయినా ఈ సినిమాలవి చాలా బోరే. ఏ గోవాకు పోదామే? వి హావ్ వైన్ అండ్ డైన్. ఏమే ఆయుషు, చివరికి తాగుడు కూడా? వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారు బాబు, వాళ్ళు నెరజానలు. పోన్లేండి, ఇప్పటికైనా మేమింటి దీపాలమని మేము లేకపోతే చీకటేనని ఒప్పుకున్నారు. పోవే, మీరు లేకపోయినా మేము ఎంచక్కా బతకగలం. పుడుతూనే మాకు పెళ్ళాలు లేరు. లేక అవును, పెళ్ళయ్యాక పెళ్ళాలు వచ్చా. కానీ అమ్మలున్నారుగా అన్ని చేసి అందించడానికి. ఏమండే, మా కోసం హోటళ్లు, కర్రీ పాయింట్లు, చాట్ బండార్లు, పిజ్జా కార్నర్లు, డాబాలు, డిస్కోలు, నైట్ క్లబ్లు. మూసై ఎక్కువ మారడం అనుకో, మనకి ఫుడ్ కూడా దొరకదు. మరి ఇంకే ఎన్నాళ్ళ ఫుడ్ తింటారో తినండి. అసిడిటీలు, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ వచ్చి దేకుతూ ఉంటారు. ఏయ్ వశంకమ్మ, నువ్వు రాకపోతే నీకు సౌతిని తెచ్చేస్తాను. నేనుండగానే పోలీసులకు పట్టిస్తాను. మీరు జామీన్ ఇస్తారు కదండి? నన్ను ఇన్వాల్వ్ చేసి చంపేస్తా. ఇదిగో, పెళ్లి చేసుకోకుండా కీపింగ్ తెచ్చేస్తా. నీ 2 కాళ్ళు ఎరగొట్టేస్తాను. పేక పిసికి చంపేస్తాను. నా ఒంటి మీద చెయ్యేసి చూడు. ఏంటి బాబు, ఈ ఆడోళ్ళు తెగని ఎలుగుతున్నారు. వీళ్ళకి మనం అంటే ఏదో సులకనగా ఉందే. ఆడంగులు లేకుండా మనం బతకలేమనుకుంటున్నారు. అనుకోవటం కాదు, అదే నిజం. అంత లేదు, ఎప్పటికీ తలొంచం. మా కాళ్ళ మీద మేం బ్రతకగలం. మీరే వచ్చి మా కాళ్ళ మీద పడాలి. అసలు శాఖపాకంలో కూడా మా తర్వాతే మీరు. నలభీమ పాకం అన్నారు గాని ఉలూచి దమయంతి పాకం అన్నారా? అనలేదే. పాదరా, మన తడాకా ఏంటో చూపిద్దాం. ముందు గెటపేద్దాం రాబి, వంటలు బాగా వస్తాయి. నాకు ఇచ్చారు, నువ్వు వేసుకో. ఇదిగో బియ్యం. 1 2 3. బాబు నన్ను కూడా లెక్కేసుకోండి. దీనికే బావా, నేను కూడా మీ పార్టీయే, నన్ను మర్చిపోబాకండి. రేయ్, ఇది మగాళ్ళ పార్టీరా, ఇక్కడ నీకు పని లేదు. వెలిగింది. ఇదిగో ప్రతాపు, పప్పు. చాలరా, వద్దు, చాలు. రేయ్, ఇందులో ఉప్పేదిరా? ఇదే ఉప్పు. అయితే ఓకే. ఎంత వేయాలరా? వేసేరా గరిటతో. ఓకే. అంటే టేస్ట్ బాగుందిరా, అందుకే తుమ్ములు వచ్చాయి. అసలు ఈ గుమగుమలకి ఈ పాటికాళ్ళ గుండెలు జారి గల్లంతైపోయి ఉండాలి. వాళ్ళు కుళ్ళుకొని చావాలి బాబు. చస్తారంతే. వాసన చూస్తుంటే మతిపోతుంది. ఏమీ అయిపోదు. అవుతుంది, ఇంకా అవ్వలేదు. రేయ్, నువ్వు వెళ్ళి గిన్నెలు సర్దు. ఐటమ్స్ చూసి వాళ్ళ కళ్ళు కుట్టేయాలి. బాబు, మన అన్నం తింటూ వాళ్ళ సావుని చూడాలి. చూసేద్దాం కానీ. బాబు, ఏదో తక్కువైంది అనిపిస్తుందండి. అన్నం అయిపోయింది కదండి, కొంచెం పాయసం కూడా చేసేయండి. ఓకే. ఆహా, వంట రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ తింటుంటే వాళ్ళు అక్కడ కుళ్ళుకుని చస్తారంతే. స్టార్ట్ చేద్దామా? అడుక్కోకు, పెడతా. ఇదిగో ఆల్ మిక్స్ కర్రీ నీకే స్పెషల్ గా. అన్నం పెడతానుండు. నీ గుల్లిపాయ ఇంకెళ్ళిపో. ముందు నేను చేశాను కాబట్టి నేను టేస్ట్ చేస్తాను. ఏడో అక్కడ బబ్లు, ఇదేడు.
ఏసేయ్ మొత్తం తినేకో. నాకు నాకు ఎలా ఉందిరా బావా ఉప్పు కసం బావా. ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగింది, ఉండి నేను చూస్తా. బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది. అలాగా బాగుంది, పర్వాలేదు పర్వాలేదు కొంచెం బాగుంది. సర్దుకుపోదు. ఏమైందిరా? వాంతిరా, వాంతి వస్తుందిరా బాబు. అది వాష్ బేసిన్ అక్కడ ఉందిరా. అంత చండాలంగా ఉందా? ట్రై చేద్దాం. జై అభి, జై ప్రతాప్. అమ్మో తిప్పేసుకోండి, క్లాస్ వంట సోడా పోసారు. ఆడవాళ్లతో ఛాలెంజ్ చేసిన, ఆడవాళ్ళని చులకనగా చూసిన ప్రతి మగాడి పరిస్థితి ఇంతే. అర్థమైందా? వెళ్ళి నా బట్టలు లోపలున్నాయి, ఉతుక్కొనరా, నేను కాఫీ తాగుతుంటాను. మగుడు పెళ్ళాల కొంటె వ్యవహారం, కొంత ప్రేమ కొంత వింత విన్యాసం, నచ్చితే గొడవ కూడా శృంగారం.